హాయ్ అండి. అందరూ ఎదురు చూస్తున్నటువంటి వీడియో, అందరికీ ఇష్టమైనటువంటి పండగ వరలక్ష్మి వ్రతం కదండీ! కాబట్టి ఇవాల్టి వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజా విధానము, అలాగే కొత్త కొత్త పాత్రలతో రాయలసీమ స్పెషల్ వంటకాలు, అలాగే నా గురించి, మా తోటి యూట్యూబర్ గురించి, మన వ్యూవర్ లక్ష్మి పెట్టిన కామెంట్ ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వీడియో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి, అలాగే మన బంధువులైతేనేమి, నా వీడియో కోసం ఎదురు చూసే వాళ్ళైతేనేమి అందరికీ పేరు పేరున సారీ చెప్తున్నానండి. ఎందుకంటే వీడియోస్ చాలా లేట్‌గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఏమీ అనుకోవద్దు. ఇంకా ముందు రోజు 7వ తేదీ మాత్రము అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఈ విధంగా పేనీలు, నూగుబిండి ముద్దలు పంపించినింది. అలాగే మా మేనత్త కూతురు అంటే మా మహాలక్ష్మి పిన్ని కూడా ఇలాగనే నూగుబిండి ఇక్కడ మాకు రైతు నగరంలో నంద్యాలలో రైతు నగరంలో రోకన్ల మిషన్ వచ్చిందండి. చాలా బాగా దంచుతారనమాట. సో అక్కడ దంచిచ్చుకొని వచ్చి ఈ విధంగా ముద్దలు కట్టించి పంపించినిందండి. ఇంకా నాకంటే టైం లేదని చెప్పేసి మా పిన్నే కట్టించి పంపించినింది. ఇంకా ఆ తర్వాత ఏదైనా పండగ ఉంది అంటే కంపల్సరీగా ముందు రోజే అన్నీ ఇలాగా రెడీగా పెట్టుకుంటాను. అయితే ఈ సరుకులన్నీ మాత్రము నేను మా నంద్యాలలో సత్యనారాయణ ట్రేడర్స్‌లో తెచ్చుకుంటానండి. కానీ చింతపండు అంత బాగోదండి. మార్కెట్‌లో తెచ్చుకుంటేనే బావుంటుందనమాట. చింతపండు పీక్కోవడానికి పీచు ఎక్కువగా ఉంటుంది. చూడటానికేమో దబ్బలు దబ్బలు కట్టి చాలా బాగా కడతారనమాట. సో ఇంకా సరుకులన్నీ అయితే చాలా బావుంటాయండి. రవ్వ కానీ, అలాగే ఉప్మా రవ్వ కానీ ఇట్లాంటివన్నీ చాలా బావుంటాయి. ఇంకా మా చిన్నత్తయ్య పేనీలు, నూగువిండి ముద్దలతో పాటు ఇంత కరివేపాకు పంపించినిందండి. చెట్టు చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి ఇలాగ కట్ చేసి పంపించినింది. అయితే నేను సగభాగము సరిత వాళ్ళకి పంపించి మిగతాదంతా నీట్‌గా కడిగి ఆరబెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం అంటే పూలన్నీ చాలా ఎక్కువగా కావాలి కదా అని చెప్పేసి మామూలుగా మార్కెట్‌లో తెచ్చుకున్నానండి. ఈ విధంగా గులాబీలు, చామంతులలో 2 రకాలు తెచ్చుకున్నాను. గులాబీలు కూడా 2 రకాలు తెచ్చుకున్నాను. మల్లెపూలు 2 రకాలు తెచ్చుకున్నానండి. మల్లెపూలు, జాజులు అలాగే గుండు మల్లెలు తెచ్చుకున్నాను. అసలు జాజులైతే ఎంత మంచి సువాసన వస్తున్నాయంటే చాలా బాగున్నాయండి. అంటే మనము ఉదయం తెచ్చుకుంటే కొంచెం వాడిపోయినట్టుగా ఉంటాయి. అదే 5 గంటల, 6 గంటల మధ్యలో తెచ్చుకుంటే సాయంత్రం బాగా మంచిగా తాజాగా ఉంటాయన్నమాట. ఇంకా ఎప్పుడైనా ఏ బాక్స్‌లో అయినా కూడా ఈ విధంగా పూలనైతే ఇలాగా స్టోర్ చేసుకుంటాను. ఈ విధంగా అన్ని 3 బాక్సులలో అయితే పెట్టేసుకున్నానండి. మనం దేవునికి పెట్టేటప్పుడు కూడా అంటే ఒకటి మధ్యలో గులాబీ, అటుపక్క, ఇటుపక్క యెల్లో చామంతి, వైట్ చామంతి ఇలాగా ఈజీగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నైట్ పడుకునేసరికే దరిదాపు నాకు 12 అయిందండి. ఉదయము 3:30కి లేచాననమాట. అయితే ఇదే రోజే బనియాన్‌పల్లిలో మా అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉండిన్నాదని చెప్పేసి కొంచెం తొందరగానే లేచాను. సరే ఇంకా నైట్ పడుకునేటప్పుడే మొత్తం అంటే ముందు రోజే మనం ఏదైనా పండగ ఉందంటే కంపల్సరీ బెడ్‌షీట్లన్నీ మార్చుకుంటాము. డోర్ మ్యాట్స్ అన్నీ మార్చుకుంటాం కదండీ! అలాగనే చేసేసాననమాట. ఇంకా వంటగది మాత్రం నైట్ పడుకునేటప్పుడే మొత్తం అంతా మాప్ పెట్టేస్తాను. అలాగే స్టవ్ గూడా నీట్‌గా పెట్టుకుంటానండి. లేవంగానే మనకు అంటే పని ఫాస్ట్‌గా చేసేటట్టుగా మైండ్ మనకు మూవ్‌మెంట్ ఇవ్వాలండి. అలాంటప్పుడు మనం ఈ విధంగా నీట్‌గా పెట్టుకోవాలి అనేది నా ఒపీనియన్ అనమాట. అలాగే కొత్త కొత్త పాత్రలతో రాయలసీమ స్పెషల్స్ తయారు చేసుకుందామని చెప్పాను కదండీ! ఆ కొత్త పాత్రలన్నీ ఇవే అనమాట. సో, మెయిన్‌గా ఏంటంటే ఇవన్నీ నేను రోజ్ కుక్‌వేర్ ఇండియన్స్ నంబర్ 1 ట్రెడిషనల్ కుక్‌వేర్ నుంచి తెప్పించుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. చాలా రోజుల నుంచి తెప్పించుకోవాలనుకుంటున్నానండి. అంటే ఇప్పుడంతా బ్రాస్ ఐటెమ్స్, స్టీలు, అలాగే క్యాస్ట్ ఐరన్ ఇలాగా అన్నీ తెప్పించుకుంటున్నాను కదా! ఇంకా ఇవి గూడా కొన్ని ఉంటే బావుంటది. ప్రసాదం చేసుకోవటానికి అని చెప్పేసి ఇలాగ అన్నీ తెప్పించుకున్నాను. ఇంకా ఇవి మాత్రము చాలా వెయిట్ కూడా ఉన్నాయండి. ప్యూర్ బ్రాస్ అనమాట. సో, ఫస్ట్ అయితే ఫిల్టర్ చూపిస్తూ ఉన్నాను. ఈ ఫిల్టర్‌లో ఏంటంటే మెయిన్‌గా వీటికి రంధ్రాలు చిన్నగా ఇచ్చాడు కాబట్టి డికాషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే కాఫీ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. మనము నైటే పడుకునేటప్పుడు డికాషన్ వేసేసి అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకున్నామనుకో, చక్కగా ఉదయాన్నే మనం ఫిల్టర్ కాఫీ తాగొచ్చు. అలాగే ఈ కాఫీది తిరగ్గొట్టుకునేది చూసారా? గ్లాస్ గానీ, అలాగే బౌల్ గానీ నాకెక్కువగా తిరుపతి గుర్తుకొస్తదండి. అంటే అక్కడ చాలామంది ఇలాగనే తిరగ్గొట్టి సగము ఒక బౌల్‌లో వేసిస్తారు. అలాగే గ్లాస్‌లో సగం పెట్టిస్తారు కదా! అలా తాగడం అంటే నాకు చాలా ఇష్టము. అలాగే ఒక బాక్స్ అండి. ఇది మసాలా బాక్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కార్తీక మాసంలో కుంకుమ, పసుపు, వక్కలు అన్నీ పెట్టేసుకొని అలాగైనా గూడా యూజ్ చేసుకోవచ్చు. మన చేతిలో పట్టేవేనేనండి. అరచేతి మేనుంది. వీటిలో పెద్ద సైజులో కూడా ఉన్నాయన్నమాట. ఇందులో స్పూన్ కూడా ఉందండి.
మనకు ఒకవేళ అంటే దేవుడికి కాకుండా ఇంట్లో మసాలా బాక్స్‌గా ఉపయోగించుకోవాలి అంటే ఒక స్పూన్ కూడా ఉంది. అలాగే ధూపం వేసేదండి. చాలాసార్లు చాలా రీల్స్‌లలో కూడా చూసాననమాట. చాలా బావుంది ధూపము. మనం ధూపం వేసేటప్పుడు కూడా నల్లగా కాకుండా ఒక టిప్ ఉందనమాట. అది తర్వాత చెప్తానండి. ఇంకా ఆ తర్వాత పాత్ర అండి. ఇది మనకు ప్రసాదం చేసుకోవటానికని చెప్పేసి తెచ్చుకున్నాను. ఎప్పుడైనా పండగలప్పుడు బియ్యం పాయసం చేసుకోవటానికి, ఇలాగా బేళ్ళ పాయసం చేసుకోవటానికి చాలా బావుంటదని చెప్పేసి తెప్పించుకున్నాను. అసలు బరువైతే ఎంత ఉందంటే అంత బరువుందండి. వాటి మీద ఇచ్చే లిడ్ కూడా అంత బరువుందనమాట. ఇంకా చూడటానికి కూడా లుక్ చాలా బావుంది. కింద చూసారా ఇది స్టవ్ మీద పెడితే అసలు మనం కలియబెట్టినప్పుడు కూడా కదలని కూడా కదలదండి. అంత బావుంది. ఇంకా ఆ తర్వాత నెయ్యి తాళి తెప్పించుకున్నానండి. ఇంకా నెయ్యి తాళిలో వీటిలో కూడా మోడల్స్ ఒక 2, 3 ఉన్నాయన్నమాట. నేను నాకు తగ్గట్టుగా కొంచెం మీడియం సైజులో ఇలాగ తెప్పించుకున్నాను. ఇంకా మామూలుగా అయితే క్యాస్ట్ ఐరన్‌ని సీజనింగ్ చేస్తాము. అలాగే ఏదైనా కూడా ఫస్ట్ సీజనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. చాలామంది బ్రాస్ ఐటెమ్ తీసుకుంటే అమ్మ ఎప్పుడు క్లీన్ చేయాలి, ఎప్పుడు చింతపండు వేసి తోమాలి అట్లా అనుకుంటూ ఉంటారు. అలా అవసరం లేదండి. కొత్తవి తెచ్చుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ఇలాగా రుద్దేసి క్లీన్ చేసిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఒక క్లాత్, కాటన్ క్లాత్ గానీ, టిష్యూ పేపర్ గానీ తుడిచి పక్కకు పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకు మరకలనేది ఉండవన్నమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారండి మా ఇంట్లో ప్రసాదాలు చేసేది ఒకటి బ్రాస్ ఐటెమ్ ఉంది కదా! అది కూడానండి నేను వెంటనే కడిగిన పాటిని తుడిచిపెట్టుకుంటాననమాట. ఇలాగా మెత్తటి క్లాత్‌తో తుడుచుకోవాలండి. అప్పుడు అలాగనే ఉంటాయి. మనకి ఇన్ కేస్ ఏదన్నా మనకి మరక పడింది, అది పోలేదు అనుకుంటే చింతపండు, ఉప్పు వేసేసుకొనైనా గూడా తోమొచ్చు. అది ఎప్పుడో ఒకసారి చేస్తే సరిపోతుందనమాట. మెయిన్‌గా తుడచడం ఇంపార్టెంట్ అండి. చాలా మందికి తెలుసు. కానీ అలాగనే నెగ్లిజెన్స్‌గా అలాగనే పక్కకు పెట్టేస్తారు. అప్పుడు తోముకోవడం కష్టమని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ అయితే మనకు స్టిక్కర్ పోవాలి అంటే మనం జస్ట్ స్టవ్ మీద ఇలాగ పెట్టేసి కొంచెం వేడి చేసేసి ఇలాగ తీసేస్తే వెంటనే స్టిక్కర్స్ అంతా పోతుంది. కానీ స్టిక్కర్ పోయిన ప్లేస్‌లో కొంచెం బంకలాగా ఉంటుందని చెప్పేసి ఒక క్లాత్‌కి ఆయిల్ పట్టించి అంతా నీట్‌గా తుడిచి క్లీన్ చేస్తే నీట్‌గా పోతుందండి. కొంతమంది అలాగనే వదిలేస్తారు. ఆ బంకకు మళ్ళీ బంక తోడయ్యి అట్లాగనే మరకలాగా ఉంటుంది. అలా కాకుండా స్టిక్కర్ తీసేసినాక ఇలాగ నీట్‌గా తుడిచి మనం కడిగేసుకున్నామనుకో నీట్‌గా ఉంటుంది. ఇంకా అయితే ఫస్ట్ ఫిల్టర్ కాఫీ తాగుదామండి. ఇంకా ఈ ఫిల్టర్ మాత్రము మనకి కనీసం అంటే ఒక 10, 12 మందికి సరిపోతదండి. కొంచెం చిన్న సైజే అనమాట. పెద్ద సైజులో కూడా ఉన్నాయి. అయితే మేము ఎక్కువగా నంద్యాలలో వెంకటేశ్వర కాప్పొడి, విజయలక్ష్మి కాప్పొడి అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటాది. అయితే విజయలక్ష్మి కాప్పొడి ఎక్కువగా తెప్పించుకుంటానండి. అది ఒక 2 స్పూన్లన్నర వేసేసి బాగా మరుగుతున్నటువంటి నీళ్లు పోసేసి మనం మూత పెట్టేసామనుకో నేనైతే ఇప్పటికిప్పుడు చూపిస్తూ ఉన్నాను. కానీ మనం నైటే పడుకునేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నామనుకో ఉదయాన్నే చక్కగా అందరం కాఫీ తాగేయొచ్చు. ఇంకా అంతలోపల నెయ్యి మాత్రం ఇలాగ నెయ్యి తాళిలో పోసి పెట్టుకున్నాను. ప్రసాదంకి అన్నీ వేయించుకోవాలి కదా అని చెప్పేసి ఇలాగ రెడీగా పెట్టుకున్నాను. అంతలోపల ఇక్కడ కొంచెం ఒకరికి అయ్యేమని డికాషన్ కిందికి దిగిందండి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ కొంచెం చక్కెర డికాషన్ వేసేసి మరుగుతున్నటువంటి పాలు వేసేసి ఇలాగ బాగా నురగ వచ్చేంత వరకు తిరగొట్టుకోవాలండి. అప్పుడే కాఫీ టేస్ట్ అనమాట. నిజంగా టేస్ట్ అయితే అదుర్సండి. నాకైతే చాలా బాగా నచ్చింది. తిరుపతిలో మనం కాఫీ తాగినంత ఫీలింగ్ వచ్చిందండి. సో తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న ఫిల్టర్‌లో గానీ, ఇలాంటి ఫిల్టర్ గానీ ఒకవేళ మీరు తెప్పించుకోవాలి అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత పాయసం అయితే ఈరోజు నేను ఎక్కువ వంటలైతే చేయట్లేదండి. నా శక్తి కొద్ది మేరకు ఈ విధంగా అమ్మవారికైతే వంటలు చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ప్రసాదం చేసుకుందాము. 1 కప్పు శనగపప్పును నీట్‌గా కడిగి ఈ విధంగా మామూలుగా ఎప్పుడైనా కూడా మనము చేతి వేళ్ళతో కొలతలు చూస్తాం కదా! అలాగనే కొలత చూసేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత స్టవ్‌ని ఈ విధంగా పూజించుకుంటున్నానండి. మనము ఏ పండగకైనా కూడా ప్రసాదం చేయాలి అంటే ఫస్ట్ మనము ఈ విధంగా స్టవ్‌ను పూజించుకొని ఆ తర్వాత చక్కగా ప్రసాదాలన్నీ బాగా కుదరాలమ్మా అని అలాగా అనుకుంటాం కదా! ఎవరమైనా అంతేనండి. ఎందుకంటే చేసే వంట మనం ప్రేమను అన్నీ వేసేసి చేస్తాం. కాబట్టి ప్రతి వంట కూడా మనకు రుచి ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు తృప్తిగా తినాలి. అమ్మవారు కూడా సంతృప్తి చెందాలి అంటే మనం ఈ విధంగా వంట అనేది చాలా బాగా తయారు చేయాలండి. ఇంకా ఫస్ట్ ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి శనగపప్పునైతే ఉడికిస్తూ ఉన్నాను. అందులో కొంచెం నెయ్యి వేస్తే పొంగదనని చెప్పేసి నెయ్యి వేసేసాను. ఇంకా ఆ తర్వాత 1 కప్పు మనం శనగపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యంని ఒకసారి కడిగేసి ఈ విధంగా నీళ్లు పోసేసి కొంచెం నెయ్యి వేసేసి పక్కన స్టవ్ మీద పెట్టేశాను.
ఇంకా ఆ తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి మనం తురుము పట్టుకొని వేసినా బావుంటుంది. లేదు అంటే మనము చిన్న చిన్న దబ్బలుగా కట్ చేసి వేసినా కూడా చాలా బావుంటదని చెప్పేసి ఈ విధంగా మొత్తం కొంచెం పెద్ద సైజులో ఇలాగా తురుముకున్నానండి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి బెల్లం కావాలి గదా! అక్కడ మీరు గమనించారో లేదో 1 కప్పు శనగపప్పు అయితే హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసాం కాబట్టి టోటల్‌గా మనం బెల్లం అయితే 1:30 వేసుకోవాలండి. అని చెప్పేసి ఇది బకెట్ బెల్లం అండి. చాలా బావుందనమాట. నేను పానకపప్పు తయారు చేసినప్పుడు ఇదే వేశాను. అలాగే ఇట్లా స్వీట్‌లలోకి గూడా ఎక్కువ శాతం ఇదే వేస్తున్నానండి. వీటిలో నలకలు గానీ ఏవి ఉండట్లేదు. కానీ చాలా బావుందండి. ఇది ఏ ఐటెమ్ చేసినా కూడా సూపర్‌గా ఉందనమాట. చాలామంది లింక్ అడుగుతున్నారు. నాకిది లింక్ కాదండి. మేము మామూలుగా సత్యనారాయణ ట్రేడర్స్‌లో తెచ్చుకున్నాననమాట. ఇంకా ఆ తర్వాత మామూలుగా అమ్మవారికి చిత్రాన్నం చేద్దామని చెప్పేసి కొంచెం బియ్యం ఎక్కువగానే నానేసాను. అందులో నుంచి నానినటువంటి బియ్యంని ఈ విధంగా మిక్సీలో వేసేసి ఇలాగ మిక్సీ పట్టేసాను. బియ్యం పాలు పోస్తే బావుంటదండి. ఇంకా ఒక దిక్కయితే సగ్గుబియ్యంని ఈ విధంగా కలియబెడుతూ ఉన్నాను. అలాగే అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్, బెల్లము ఇలాగ పెట్టేసుకున్నాను. ఇంకా మనం బెల్లంలో కొంచెం అంటే బెల్లం మునిగేంత నీళ్లు పోసేసి ఇలాగా కరిగబెడుతూ ఉన్నాను. సో, ఈ విధంగా ప్లేట్‌లో మనం అన్ని స్పూన్‌లన్నీ ఇలాగ పెట్టుకున్నామనుకో, మనకు స్టవ్ కూడా గలీజ్ కాదండి. నీట్‌గా ఉంటుందనమాట. ఆ తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో చూస్తూ ఉన్నాను. మనం శనగపప్పు బాగా ఉడికిన తర్వాతనే ఇట్లాగా బెల్లం పాకం అయితేనేమి ఇవన్నీ పోసేసుకోవాలి. సో, నేనైతే ఫస్ట్ శనగపప్పు ఉడికిన తర్వాత ఇలాగ సగ్గుబియ్యంని ఉడికించినటువంటి సగ్గుబియ్యంని పోసేస్తూ ఉన్నాను. అలాగే బియ్యం పాలు మిక్సీకి పట్టాం కదండీ బియ్యంని, ఆ పాలు కూడా ఇందులోనే వేసేసి బాగా కలుపుతూ ఉన్నాను. మనం బియ్యం పాలు పోసిన తర్వాత కొంచెం అడుగంటుతాది. కానీ మధ్య మధ్యలో కలయబెడుతూ ఉండాలి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి 1:30 బెల్లము వేసాం కదా! కొంచెం బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనిచ్చి ఇలాగ ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడకబెట్టాలండి. మనకు బేడకు స్వీట్‌నెస్ అనేది పట్టుకోవాలి అంటే కొంచెం సేపు ఉడకబెట్టి, ఆ తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసేసాను. అంత లోపల ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ఇంకా కొంచెంగా నెయ్యి వేసేసి అందులోనే ఇలాగ జీడిపప్పు వేసేసి వేయించుకొని, ఆ తర్వాత మనము తురుము పట్టుకున్నాం కదండీ కొబ్బెర, అది కూడా ఇందులోనే వేసేసి వేయించుకుంటున్నాను. కొంతమందైతే కొబ్బెరని దబ్బలు దబ్బలుగా కట్ చేసి నెయ్యిలో వేయించుకొని వేసేస్తారు. అసలు కొంతమంది కొబ్బెర వెయ్యరండి. జస్ట్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేయించి వేస్తారనమాట. సో, మా సైడ్ అయితే ఎక్కువగా ఇలాగనే చేసుకుంటాము. ఇంకా ఇప్పుడు వేయించుకున్నటువంటి జీడిపప్పు అన్నింటిని ఇందులోనే వేసేస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కదా! సో, ఇలాగ చేసుకుంటే బేళ్ళ పాయసం చాలా బావుంటదండి. మెయిన్‌గా అప్పట్లో రాయలసీమలో ప్రతి పెళ్ళిళ్ళలో గూడా ఇవే పెట్టేవాళ్ళు. ఇప్పుడు గూడా పాత పద్ధతి వచ్చినిందండి. ప్రతి పెళ్ళిళ్ళలో ముహూర్తం రోజు బేళ్ళ పాయసం పెడుతూ ఉన్నారు. ఎన్ని వంటలు చేసినా కూడా ఈ బేళ్ళ పాయసం ముందు ఏవి పనికిరావండి. అంత బావుంటుందనమాట. ఇంకా అలాగే చిత్రాన్నం చేశానండి. ఈ 2 రకాలు మాత్రమే చేశాననమాట. చక్కగా ఇంకా మనం ఎవరేమైనా కూడా పచ్చివి శనగలు నానబెట్టి పెట్టేస్తాము. అలాగే తాంబూలం కూడా పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే తులసి మాత దగ్గర ఈ విధంగా పూజ చేసుకున్నాను. అమ్మ రక్షించు తల్లి. తొందరగా లేచాను. అందులో ఇంకా మొత్తం అంతా గూడా చుట్టూరు పసుపు పట్టించుకొని ఇట్లాగా ముగ్గులు వేసేసరికి కాస్త లేట్ అయిందండి. అందులో బనియాన్పల్లికి వెళ్ళాలి అంటే 10 గంటలకనమాట. సరే ఇంకా ఫాస్ట్‌గానే వంట అయితే చేసేసాను. అందుకే 2 రకాలు మాత్రమే చేశానండి. ఇంకా గౌరమ్మను గూడా పూజించుకున్నాను. పూజ అయితే ఇలాగ చేసుకున్నాను. ఇంకా 5 దీపాలతో ఈ విధంగా అమ్మవారికి హారతిస్తున్నానండి. చాలా చక్కగా, చాలా బాగా అలంకరించుకున్నాను. పూలు కూడా చాలా తాజాగా ఉన్నాయండి. ఎంతో హడావిడిగా వంటలన్నీ చేసేసి ఇక్కడికొస్తాం కదా దేవుని గుట్లోకి. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం చేసే కష్టం అమ్మవారు గూడా చూస్తూ ఉంటారండి. ఎక్కడ మనం కష్టం చేసిన ఫలితం పోదండి. కాబట్టి ఎన్నో స్తోత్రాలు చదువుకోవాలని అనుకునే వాళ్ళుంటారు. ఎన్నో రకాల వంటలు చేయాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారనమాట. సో, నేనైతే ఈరోజు సింపుల్‌గా నా శక్తి మేరకు ఈ విధంగా 2 ప్రసాదాలు చేసేసి, ఇంకా మనము అమ్మవారి దగ్గర ఎవరైనా కూడా ఈ విధంగా శనగలు పెట్టి చేసేసుకుంటారు కదా పూజ. అదే విధంగానే చేసుకున్నాను. ఇంకా మా వదిన గారి పాటలు వినుకుంటూ ఇలాగ పూజ చేసుకున్నానండి. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతి గైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి. కానీ ఈరోజైతే అమ్మవారు చాలా చిరునవ్వుతో ప్రశాంతంగా చూస్తూ ఉన్నట్టు అనిపించిందండి.
నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అందుకేనండి నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు దేవుడి పటాలు తీసుకునేటప్పుడు అమ్మవారు నవ్వుతూ ఉన్నటువంటి ఫొటోస్ తీసుకోండి. మనం చక్కగా అంటే పటం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి. ఎక్కువ శాతం నేనైతే ఎక్కడైనా మామూలుగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏ దేవుడి ఫోటో అక్కడ తెచ్చుకునేదాన్ని. కానీ మనం అన్నీ ఒకే సైజులో రావాలి అంటే మనం ఇలాగ మామూలుగా మా నంద్యాలలో అయితే సాయిబాబా గుడి ఎదురుగా ఎక్కువగా చేయించుకుంటున్నాను అని చెప్పేసి ఇలాగ మొత్తం ఒకే సైజులో దేవుడి పటాలు అయితే చేయించుకున్నాను. ఎంత లేదన్నా కూడా దేవుని గుడి తుడచటం, దేవునికి బొట్లు పెట్టడం ఇదంతా మనకు ఒక గంట టైం పడుతుంది. అందరితో పాటు మనం వెళ్ళలేం కదండి, కాబట్టి ముందు రోజే చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనము ఎప్పుడైనా ధూపం వేసేటప్పుడు ఈ విధంగా ఆయిల్ పట్టించి ఈ విధంగా ధూప్ స్టిక్ పెట్టేసి మనం ఇల్లంతా ధూపం వేసామనుకో మనకు నల్లగా అనేది కాదండి. క్లీన్ చేసుకోవటం చాలా కష్టం అని చాలామంది బాధపడుతూ ఉంటారని చెప్పేసి ఈ టిప్పు చెప్పాను. అలాగే మన వ్యూవర్ లక్ష్మి గారు మంచి మంచి కామెంట్స్ పెట్టారని చెప్పాను కదండి. ఆ కామెంట్స్ ఏంటంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఆ కామెంట్స్ని చూస్తే నాకే జల్దరం ఎక్కిందండి, అంత ఇదిగా పెట్టారనమాట. ఆ కామెంట్స్ ఎవరి గురించి అంటే నా గురించేనండి. మా తోటి యూట్యూబరు, నా ప్రియమైన స్నేహితురాలు, మా చెల్లెలు, మా ఇంటి హరివిల్లు లక్ష్మికి సఖీ డైరీస్ విజయలక్ష్మి గారు చాలా కన్నింగ్ అండి, మీరు నమ్మొద్దండి, మీరు అనుకున్నంత మంచి ఆవిడ కాదు అని కమెంట్స్ పెట్టారండి. నాకు కూడా అలాగనే పెట్టారండి. అంటే నాకేమని పెట్టారంటే మీరు లక్ష్మి గారి గురించి చెడ్డగా చెప్తున్నారు అని. నేను ఎందుకు చెడ్డగా చెప్తానండి? నేను మామూలుగా పూజ చేసేటప్పుడు ఏమంటుంటాను, ఎప్పుడైనా కూడా పూజ చాలా సింపుల్గా చేసుకుంటాను, అలాగే తక్కువ దీపాలు పెట్టుకుంటాను, నాకు పూజ అంటే భయము ఉండకుండా ఇలాగా సింపుల్గా చేసుకుంటాను అనేది కామన్గా చెప్పానండి. అది చెడుగా తీసుకొని అసలు ఎట్లా అంటే ఎట్లా కామెంట్స్ పెడితే ఎలాగండి? నాకైతే నిజంగా చాలా బాధ వేసింది. ఇంకా ఆ తర్వాత నేను మా ఇంటి హరివిల్లు లక్ష్మి గారు నేను కలిసినటువంటి ఒక వీడియో పెట్టారండి. అందులో లైవ్లో మేము ఎంత ప్రేమగా మాట్లాడుకున్నారో మీరు తర్వాత చూడొచ్చు. అలాగే నేను కామెంట్స్ కూడా చదివానండి. అందులో ఎంతమంది మంచి మంచి కామెంట్స్ పెట్టారంటే, అక్క నంద్యాల యూట్యూబర్స్ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది, లక్ష్మి గారు విజయ్ గారు ఒకే చోట ఉండటం ఇంకా సంతోషంగా ఉందండి. మంచి 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 కామెంట్స్ పెట్టారు. ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. సో తప్పుగా ఎప్పుడు ఇలాగా కామెంట్స్ పెట్టకండి, మమ్మల్ని విడగొట్టే పని చేయకండి. మేము ఎప్పుడు ఎవరు ఎంతమంది వచ్చినా కూడా మేమైతే విడిపోమండి. అలాగే లక్ష్మి గారిని అడిగాను అనమాట, ఏంటి లక్ష్మి ఇలాగా కామెంట్స్ వస్తున్నాయంటే, అదే నాకు కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు, నేనైతే డిలీట్ చేస్తున్నాను విజయ అని చెప్పిందండి. నేను వెంటనే ఏదైనా కూడా నాకు డౌట్ ఉన్నా నేను ఫోన్ చేస్తాను, లక్ష్మికి డౌట్ ఉన్నా నాకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు ఎవ్వరు ఇలాంటి కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్. బేళ్ళ పాయసం టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నేను అలాగే అత్తయ్య ఇద్దరం టేస్ట్ చూస్తూ ఉన్నాము. మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటేనే పాలు పోయండి, లేకుంటే అసలు అవసరమే లేదనమాట. ఇంకా ఆ తర్వాత మా తోటి యూట్యూబర్ మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్దాం రండి. హాయ్. మీ సబ్స్క్రైబర్స్కి ఇన్ని రోజులకి ఇద్దరు కలిసారనమాట. ఎన్నిసార్లు అడుగుతుంటారో నంద్యాల ఆంటీ, ఒకటే ఆంటీ సఖీ డైరీస్. మా ఇంటికి చాలా రోజుల నుంచి అంటూ ఉంటారు, ఎప్పుడు కలిసరా మీ ఇద్దరు అనేసి. ఇదిగోండి ఫోన్లలో మాట్లాడుతుంటాం కానీ ఒక సమయము సందర్భం రావాలి. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఎప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు ఇది తినాలి మాది తినాలి అప్పుడు రామాలయంలో కలిసాము. తర్వాత ఈరోజు వరలక్ష్మి వ్రతంలో మా ఇంటికి సఖీ డైరీస్ వచ్చారు. మేము మా ఇంటి హరివిల్లు వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇస్తున్నమ్మ వాయనము పుచ్చుకుంటున్నామా వాయనం. అదే ఓకే రండి మేడం, రండి రండి. ఏడి ఏమంటారు వీళ్ళని కెమెరామెన్లు. మా ఇంటి కెమెరామెన్ అమ్ము, మీ ఇంటి కెమెరామెన్ ఇద్దరు పునీత సోని. పునీత హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసేసి వచ్చాను, ఇంకెప్పుడు రావాలి అని అనుకున్నాను. సరే ఆమె బిజీగా ఉంటది కదా ఎందుకు అన్నట్టుగా ఫోన్లో అయితే మాట్లాడుకుంటాము. కానీ ఫోన్లలో గంటలు గంటలు ఏం చెప్తాము, మన కష్టాలు అలా ఉంటాయి అనమాట. యూట్యూబర్ తోనే చెప్పుకోగలం కదా, బాధలు అలా ఉంటాయి అనమాట. ఈ రోజు అమ్మవారే మమ్మల్ని మళ్ళీ కలిపింది. అప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనంలో అక్కడ కలిసాము. మళ్ళీ ఇవాళ కూడా దైవ దర్శనం అమ్మవారి పూజలో. ఇంకేంటి విశేషాలు? సఖీ డైరీస్ విశేషాలు ఏమున్నాయి? ఈ వీడియో నేను కంప్లీట్ గా ఇస్తాను, ఆ వీడియో మీరు కంప్లీట్ గా ఇస్తారు. ఎవరికి బాగలేకపోయినా వెంటనే ఫోన్, ఏం బిజీ ఈ రోజు వీడియో ఏంది 4 రోజులు ఎందుకు వీడియో రాలేదు ఇంకా? మా సుపునీత అయితే ఇంకా ఆంటీ వీడియో రాలేదని వెయిట్ చేస్తుంది. ఈ రోజు ఇద్దరు ఒకటే రోజు పెట్టిన రోజు అయితే
నా పని ఉంటది, మ్మ్. పని పక్క పడేసి లక్ష్మి వీడియో చూసిన తర్వాత నా వీడియో జోలిపోతాను. అది 9:30 చూస్తా 9:30 అలా పెడతది కదా, అవును. 6:30 7 కల్లా వెళ్ళిపోతుంది కదా. ఒక రోజు పెట్టదు, 2 రోజులు పెట్టదు. ఒకసారి అయితే ఆంటీ 10:30కు పెడుతుంది. 10:30 ఏంటి ఈ టైంలో పెట్టింది అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి పెట్టినప్పుడు ఫోన్ చేస్తా, ఏమి 2 రోజులు 4 రోజులు ఏం ఫోన్ ఏమి అంటే అంటే ఏమి అని నేను మాట్లాడతా. కొంచెం లేట్ కమర్. అప్డేట్ లో ఉండవు వీడియోస్ అలా ఏం లేదు, మనం కూడా కరెక్ట్ గా పెడతాం. అట్లా ఏముండదు. కొంచెం నాది కూడా ఎప్పుడైనా 2 రోజులకు ఒకసారి పెడతాం కదా, ఒక 3 రోజులకు ఒకసారి లేట్ అయినా కూడా వెంటనే ఏం లక్ష్మి బాగుందా, ఆరోగ్యం ఏమైంది లక్ష్మి పెళ్ళి? అది ఒక మాటతో తెగదనమాట. అది మాట్లాడి ఇంకా దూరం వెళ్ళిపోతాం. దూరం వెళ్ళిపోయి ఇంకా గంట అయినా పోయింది, 1:30 అయింది. ఇంకా అప్పుడు గుర్తొస్తుంది వంట చేయాలా లేకుంటే ఏదైనా పని ఉంది. నాకైనా లక్ష్మి చిన్నది. ఫ్రెండ్స్ అన్నమాట, బాగా మంచి ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఒక యూట్యూబ్ ద్వారా మాకు income ఆంటీ అయితే కూతుర్లు వచ్చింది, కాదు నాకు కానీ ఫ్రెండ్స్. నీకు ఫ్రెండ్స్. యూట్యూబ్ అట్లా ఇన్కమ్ అది పక్కన పెడితే నాకంటూ ఒక మంచి మా ఊరి బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. మా నంద్యాలలో మాత్రము ఎక్కడికి వెళ్ళినా కూడా సఖి డైరీస్ చూసాను. మా ఇంటి హరివిలు వాళ్ళు కూడా చాలా బాగా పెడతారు, బాగా చెప్తారు, పూజలు బాగా చేస్తారు. మీరేమో వంటలు బాగా చేస్తారు అంటే అమ్మాయి కూడా అడుగుతారు, సఖీ డైరీస్ మీరు నంద్యాలే కదండి. సఖీ డైరీస్ మీరు ఒకే ఊరు కదండి, సఖీ డైరీస్ మీరు మాట్లాడరా, ఎప్పుడు కలవాలా, ఇద్దరం బాగుందాము, యూట్యూబ్ అనేది పక్కన పెడదాము. అది కొన్ని రోజులు ఉంటది, అది కాదు ఎప్పటికీ మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. నా కూతురు పెళ్లికి నువ్వు రావాలి, నీ కూతురు పెళ్లికి నన్ను కూడా పిలుస్తుంది. ఇలాగనే ఉంటాయండి. మీరు డైరెక్ట్ మాట్లాడుతున్నాం కదా, మా ఫోన్లలో కూడా ఇలాగనే మాట్లాడుతున్నాం కన్వర్జేషన్స్. అది అదండి మైండ్ హరివిలో సఖీ డైరీస్ విజయ గారు. ఇంకా తర్వాత సఖీ డైరీస్ లో మైండ్ లక్ష్మి. లక్ష్మి గారు నాకంటే పెద్దది కనుక నేను గారు, నేను లక్ష్మి. లక్ష్మి అబ్బా. ఇలా ఉంటారండి యూట్యూబర్స్ అని కాదు కానీ చాలా క్లోజ్, సొంతము అక్క చెల్లెలు ఎలా ఉంటారో అలాగనే మా సాధక బాధలనే కాదు, చాలా బాగా మాట్లాడతాము. మాకు యూట్యూబర్ ఒకరిని చూసి ఒకరికి ఈర్షా ద్వేషాలు అలాంటివి అస్సలు లేవు, ఎప్పుడూ లేవు. చాలా మంది అంటూ ఉంటారు లక్ష్మికి బాగాలేదు కదండి, వాళ్ళ మామయ్య గారు లేరు కదా, ఒకసారి వెళ్ళేసి వచ్చారా అంటే నేను ఇక దాంట్లో వివరంగా ఏం చెప్తావని చెప్పేసి నేను అసలు చెప్పను. కానీ మా బంధువులందరికి తెలుసు మా ఇంటి హరివిలు లక్ష్మి కొంచెం విజయ బాగా బాగాలేకపోతే మాట్లాడుకుంటూ మాట్లాడుతుంది. ఉంటారు అని. మామయ్య బాగాలేనప్పుడు ఫోన్ చేసిన తర్వాత జరిగినప్పుడు చెప్పాను. తర్వాత నేను హాస్పిటల్ ఉంటే డైరెక్ట్ హాస్పిటల్కే వచ్చింది. అప్పుడు వీడియో తీసుకునేంత లేదు కదా, అందుకని పెట్టకూడదు కదా అన్నట్లుగా అంత అనుకోలేదు. కానీ సంతోషంలో అలాగే బాధలో తోటి యూట్యూబర్ అన్నారు బెస్ట్ ఫ్రెండ్ గా విజయ్ అయితే నాకు ఎప్పటికీ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కలిపినట్టు. చిన్న అమ్మో ఇద్దరి కాన్వర్జేషన్ ఎట్టుంటదంటే ఏ యాప్ యూజ్ చేస్తున్నావు, ఏ ట్రైపాడ్ యూజ్ చేస్తున్నారు, డిఎం లో లింక్ అని కొడితే ఎలా వస్తుంది? కొన్ని పునీత వాళ్ళకి తెలుసు, కొన్ని సౌజన్య. అవును అంతే. అవే ఉంటాయి వాళ్ళిద్దరి కానీ కాన్వర్జేషన్. మంచి ఫ్రెండ్షిప్ అబ్బా, థ్యాంక్స్ అబ్బా, చాలా బాగా అసలు ఎప్పటికీ నాకు ఉండాలి. అసలు మర్చిపోలేను ఫ్రెండ్ దొరుకుతానని కలలో కూడా అయ్యో, అసలు లేదు. నిజంగా ఎంత బాగా కలిసిపోయామంటే మేము ఫోన్ లో అయినా కూడా మంచిగా బాగా మాట్లాడుకోవడము. సో హ్యాపీ, చాలా సంతోషం, చాలా చాలా దేవుడు ఇచ్చిన మీలాంటి అంతమంది సబ్స్క్రైబర్స్ తో పాటు ఇంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ దొరకడం కూడా మాకు ఒకంత అదృష్టమేనండి. అది అట్లా వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారి దయ అని చెప్తుంటారు. అమ్ము వాయనమేమా ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎవరు? శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇంటికి వచ్చి పువ్వు అన్నట్టుందమ్ము. అవునా అబ్బా సంతోషం. ఇంకా అంతే, సౌజీకి పునీత కాదు సోనీకి ఇద్దరికి ఒకటేసారి సోనీకి ఒకటేసారి కుదిరితే అది అక్కడ హంగావా ఇక్కడ హంగావా అంతే. చూసారు కదండి వాళ్ళ వీడియోలో అన్ని బ్రాంజ్ ఐటమ్స్ అన్ని ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఇవి మనకు తరతరాల పాటు ఉండేటట్లుగా తీసుకున్నానండి. ఈ స్టోర్ వచ్చేసి చెన్నైలో ఉంది, అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అందుబాటులో ఉంటుందండి. సో మీకు వీళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి.
అలాగే మా రాయలసీమ స్పెషల్స్ కూడా ఎలా ఉన్నాయి, అలాగే మా పూజా విధానం అయితేనేమి, అలాగే మా చెల్లెలు లక్ష్మి గారితో ఎంత సంతోషంగా ఉన్నాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేశాను. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.